మంత్రులకి నో ర్యాంకింగ్స్, ఫైళ్ల క్లియరెన్స్ కి 24 గంటలు మాత్రమే టైమింగ్ అని చంద్రబాబు అంటున్నారు. అలసత్వం వహిస్తే కుదరదు, నిమిషాలు గంటల్ని లెక్కబెట్టుకుంటూ అధికారులు పనిచేయాల్సిందంటూ ఆదేశించారు. కలెక్టర్లతో సమావేశంలో ఆయన కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ఇకపై ప్రతి ఫైలును 24 గంటల్లోగా క్లియర్ చేయాల్సిందేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇండియాకి రావాలి నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోపల 24 అవర్స్ పెట్టుకుంటే కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని అవర్స్లో ఉంటాయి. ఏదైనా ఉంటే 1 or 2 ఫైల్స్ అటు ఇటు ఉంటాయి. కొంతమంది 2 అవర్స్లో చేస్తున్నారు, 1 అవర్ చేస్తున్నారు. రొటీన్ ఫైల్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. సాకులు వెతుక్కుంటూ కాలయాపన చేసే ధోరణిని సహించబోనని జాప్యం చేస్తున్న మంత్రులు, అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ చురకలంటించారు. ఓన్లీ 5 రోజులు ఉంది, కొంతమంది 5 days ఉన్నవాళ్ళు, కొంతమంది 6 days 7 days ఉన్నాయి. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. జయలక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర మోహన్, నిజముద్దీన్, దొద్ది కళ్ళ అండ్ ఆల్సో భార్గవి, వీళ్ళంతా 5, 6 అవన్నీ రావాలి, తగ్గాలి. రికార్డులన్నీ పక్కాగా మెయింటైన్ చేయాలి, రియల్ టైంలో వర్క్ చేయాల్సిందేనంటూ కలెక్టర్లను ఆదేశించారు చంద్రబాబు. మంత్రుల ర్యాంకులు బయటపెట్టడం ద్వారా అనవసర రాజకీయ రాద్ధాంతం జరిగే అవకాశం ఉందని సీఎం భావించారు. అందుకే ఇకపై మంత్రుల పర్ఫార్మెన్స్ బహిరంగపరచకూడదని నిర్ణయించుకున్నారు. కానీ మంత్రుల పనితీరుపై నిర్వహించే రివ్యూల నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి మంత్రి శాఖాపరంగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశం మేరకు ప్రభుత్వం మెమో కూడా జారీ చేసింది. కార్యదర్శులు నెలకు కనీసం 3 రోజులు, శాఖాధిపతులు 6 రోజులు, కలెక్టర్లు 8 రోజులు పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాల అమలును పరిశీలించాల్సి ఉంటుంది. ఫీల్డ్ విజిట్ ను ఆర్టీజీఎస్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించి పిటిషన్లను పరిష్కరించాలని ఆదేశించారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్, హౌసింగ్ పైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15లోగా 2.50 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలన్నారు. డిసెంబర్ కల్లా మరో 2.38 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు, 2027 డిసెంబర్ నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి అంటూ అధికారులకు టార్గెట్ పెట్టారు. 4 లక్షలకు పైగా భూ వివాదాల కేసులు పెండింగ్ లో ఉన్నాయనే విషయాల్ని ప్రస్తావించారు. వచ్చే కలెక్టర్ల సదస్సులోపు 22A భూముల దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదన్నారు. గుంటూరులో 22A భూముల సమస్యను పరిష్కరించాలన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలపై చంద్రబాబు సమీక్షించారు. దీపం 2.0 సబ్సిడీ డబ్బులను నిర్ణీత తేదీల్లోనే లబ్ధిదారులకు అందేలా చూడాలన్నారు.